మన అలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని గొడవలు తప్పవు. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. 15 ఏళ్ళు వాళ్ళు తన్నించుకోండి, 15 ఏళ్ళు బానిసత్వం చేయాలని, వాళ్ళు సంపించుకోండి, 15 ఏళ్ళు బానిసత్వం చేయాలని చెప్పి అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. మహిళల్ని ప్రైవేట్ వీడియోలు తీసినా, కార్యకర్తలను చంపి రివర్ డెలివరీ చేసినా 15 ఏళ్ళు నేను నోరు మూసుకొని కూర్చుంటా, మీరు కూడా ఎక్కడ నోరు తెరవద్దు, 15 ఏళ్ళు బానిసత్వం చేయాలని అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. సీట్లు వాటాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు. మళ్ళీ వాళ్ళు ఒక 21 సీట్లు ముష్టేసినా ఆ ముష్టిలోనే బతకాలి తప్ప మనం నోరు తెరిచి మాట్లాడకూడదు 15 ఏళ్ళు బానిసత్వం అని. మీకు గొడవలు అనేది తప్పదు, మీకు ఇబ్బందులు తప్పవు. చిరంజీవిని తిట్టినా, తల్లిని తిట్టినా సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసి 15 ఏళ్ళు బానిసత్వం చేయాలి. మీ వాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళని తిట్టినా కూడా అలానే చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ ఎలాంటి నాయకులు అవ్వాలని కోరుకున్నానంటే, గొడవలు వచ్చినా కానీ ఎలా మీరు కూర్చొని పరిష్కరించగలరు. బానిసత్వం ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళు అసలైనటువంటి లీడర్ అంట. అందుకని మనస్ఫూర్తిగా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ పదవి బాధ్యత అనేది మనకి అలంకారం కాదు, బాధ్యత. బానిసత్వం, తెలుగుదేశం పార్టీకి బానిసత్వం చేయటమే అసలైనటువంటి బాధ్యత. నేను అంత బాధ్యతగా నేను ఉన్నాను, నేను వదలట్లేదు దీన్ని. అందుకని దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మనందరం సమిష్టిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ. బా గొప్ప సిద్ధాంతాలు నాయన మీ